హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ లిస్ట్ అనేది ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే కొత్త కొత్త మొబైల్స్ అనేవి మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు పాత మొబైల్ ప్రైజెస్ అనేవి కొత్త మొబైల్స్ లాంచ్ అయిన కారణంగా ప్రైస్ డ్రాప్ అయిపోద్ది. సో అలా డ్రాప్ అయినప్పుడు దాన్ని 15,000 లో బడ్జెట్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో దాని కారణంగా మనకు ఎవ్రీ మంత్ లిస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, కొన్నిసార్లు మొబైల్ ప్రైజెస్ అనేవి డ్రాప్ అయిపోతాయని చెప్పేసి. సో అలా ప్రైజెస్ అనేవి డ్రాప్ అయినప్పుడు మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఏ మొబైల్ వస్తువు ధర తగ్గిపోయినా సరే, ఓన్లీ మొబైల్ అనే కాకుండా ల్యాప్టాప్స్ అని ఏదైనా సరే, ఆ వస్తువు ధర తగ్గిన వెంటనే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కొని మీ డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. సో మరి మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 12 5G. అదేంటి త్వరలోనే రెడ్మీ నోట్ 13 రాబోతుంది, 12 ఎందుకు కొనుక్కోమంటున్నావు అంటే, యాక్చువల్ చూడండి, రెడ్మీ నోట్ 13 వస్తుంది. కాకపోతే దాని ప్రైస్ అనేది 15,000 కంటే ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే 15,000 లోపే వస్తుంది మీకు. ప్లస్ ఇప్పుడు మీరు ఒక 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మీకు అమోలెడ్ డిస్ప్లే ఉండే ఒక మొబైల్ కావాలి అంటే అది మనకు రెడ్మీ నోట్ 12 మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఇది ఒక 5G మొబైల్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ తోటి వస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెమెరా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే రెడ్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే 12 సిరీస్లో ఏ మొబైల్ బాగాలేదు, కానీ ఈ మొబైల్ అయితే బాగానే క్లిక్ అయింది. తక్కువ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అని అంటే రెడ్మీ నోట్ 12 కొనుక్కోవచ్చు. అంతేకాకుండా దీనికి ఆల్టర్నేటివ్ ఒకటి కావాలంటే పోకో X5 కొనుక్కోండి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోటి దొరుకుద్ది. ఆ మొబైల్ కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక ట్రస్ట్ ఇష్యూ ఉంది అన్నట్టు. అంటే పోకో మొబైల్ మదర్ బోర్డ్స్ అనేవి డెడ్ అవుతున్నాయని ఒక కారణం తప్పిస్తే ఆ మొబైల్ అనేది మంచి మొబైలే. అలా అని చెప్పేసి అన్ని మొబైల్స్ డెడ్ కాలేదు, కొన్నిట్లలో అయితే సమస్యలు వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా పోకో వాళ్ళు ఏం చేశారంటే 2 years వారంటీ ఇస్తూనే ఆ మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. రాబోయే మొబైల్స్ని కూడా అలానే లాంచ్ చేస్తున్నారు, వాళ్ళ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి. మొత్తానికి 2 మొబైల్స్ అయితే మనకు ఆల్రౌండర్ కేటగిరీలో వేయచ్చు. అయితే మనకు రెడ్మీ మొబైల్స్ అన్న వెంటనే యూఐ అనేది ఎట్లాగో బాగోదు. నెక్స్ట్ మీకు క్లీన్ యూఐ ఉండే మొబైల్ కావాలి అంటే మోటో G54 మొబైల్ కొనుక్కోవచ్చు. 14,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7020 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అంటే ఇప్పుడు చెప్పబోయే అన్నింటిలో మ్యాక్సిమం మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూడడానికి, అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపించవు 15,000 లో బడ్జెట్లో. ఇప్పుడు నేను చెప్పిన రెడ్మీ నోట్ 12 తప్పిస్తే. ఓకే, మరి దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీకు రెడ్మీ నోట్ 12లో వచ్చినట్టు మంచి ఫొటోస్ రావు, యావరేజ్ ఫొటోస్ వస్తాయి. అయితే మీకు లాంగ్ టర్మ్ కోసం మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండే మొబైల్ కావాలి అని అంటే మాత్రం ఈ మోటో G54ని కొనుక్కోవచ్చు. అంటే ఎటువంటి బ్లూటూత్ లేకుండా, ఎటువంటి యాడ్స్ లేకుండా ఉండాలి అని అంటే దీన్ని మనం కొనుక్కోవచ్చు. దీనిలో 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ నాకు అంత ఎక్కువ వచ్చినట్టు అనిపించలేదు, మామూలుగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మొబైల్ గురించి మాట్లాడినట్టు అంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కెమెరా ఉండే ఫోన్ కావాలి, 11,000 12,000 నేను పెట్టగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రం శాంసంగ్ M14 లేదా F14 ఈ మొబైల్స్ అయితే కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ M14 అన్నా F14 అన్నా ఒకటి అమెజాన్లో దొరుకుతుంది, ఒకటి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. జనాలను అవలగాలం చేయడానికి మాత్రం వీళ్ళు ఇట్లాంటి పేర్లు పెడుతూ ఉంటారు. మీరు ఏ మొబైల్ కూడా కొనుక్కున్నా ఏది ఎక్కడ తక్కువ దొరికితే దాన్ని కొనుక్కోండి, ఏది కొనుక్కున్నా కూడా పర్లేదు. కాకపోతే దీనిలో వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఎగ్జినోస్ ప్రాసెసర్లు అంటే ఇక మీరు దీన్ని ఎక్కువ కాలం పాటు వాడుతూ ఉంటే ఆబ్వియస్లీ మనకు సామ్సంగ్ మొబైల్స్ అంటేనే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరికేవి ల్యాగ్ అవుతూ ఉంటాయి, దీనిలో ల్యాగింగ్ సమస్యలు ఉంటాయి. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఏ మొబైల్ కూడా ఇవ్వదు. సో ఒకవేళ మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే ఫోన్ కావాలి, ఆ దృఢమైన ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్ మొబైల్ కొనుక్కోవచ్చు. సామ్సంగ్ మొబైల్ జనాలు ఎందుకు ఇష్టపడతారు, మనకు ఎక్కువగా పేరెంట్స్ కూడా సామ్సంగ్ మొబైల్ కావాలంటూ ఉంటారు. వాళ్ళకి దాని మీద ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి కొనుక్కుంటే చాలా ఎక్కువ సంవత్సరాల పాటు వాడచ్చు అన్నట్టు. అంటే క్వాలిటీ పరంగా బాగుంటూ ఉంటాయి. చైనా కంపెనీస్ లాగా తొందరగా పాడవవు అన్నట్టు. కాకపోతే LCD డిస్ప్లే ఉంటుంది దీనిలో. వీళ్ళు చాలా వాటిని కాంప్రమైజ్ చేసేస్తారు. ఇక్కడ మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి కెమెరా ఇస్తారు, కానీ చాలా వాటిని కాంప్రమైజ్ చేస్తారు. సో దానిలో భాగంగా ఇక్కడ మనకు డిస్ప్లే కూడా అంత బాగోదు. అయితే ఇక్కడ మనకి ఇంకోటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే సామ్సంగ్లో అప్డేట్స్ కానీ, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ లేకపోతే మేజర్ అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒక మంచి విషయం. అయితే వీళ్ళ లుక్స్ అనేవి అంత బాగోవు, గింత బెజిల్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడియో తాతల కాలం నాటి డిజైన్ ఉంటుంది వీళ్ళది. అంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే అయితే దీని గురించి నేను రేపు ఒక వీడియో చేస్తాను. అంటే ఏ బ్రాండ్లలో ఏమేమి లోపాలు ఉంటాయి, వాటిని మనం ఎలా గుర్తించాలనే దాని గురించి వీడియో అన్నట్టు. మీరు రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే టెక్నో పోవో 5 Pro. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు సామ్సంగ్ మొబైల్ గురించి ఏం చెప్పాను, చూడడానికి అంత బాగో, ఇంత బెజిల్స్ ఉంటాయి, అదే మనకు నాచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. అలా కాకుండా మీకు మంచిగా స్టైలిష్ కనిపించే మొబైల్ తక్కువ ప్రైస్ సెగ్మెంట్ అంటే ఒక 14,000 ప్రైస్ సెగ్మెంట్లో కావాలి అంటే టెక్నో పోవో 5 Proని కొనుక్కోవచ్చు. ప్లస్ ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇందులో మనకు 66 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను చూసినప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది అంటే 16,000 ఉంది. కాకపోతే ఇక్కడ మనకు కూపన్ కోడ్ అప్లై చేసామనుకోండి, 1,500 రూపాయల కూపన్ కోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఇది 14,500కే వస్తుంది. ప్లస్ ఇంకా ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసేస్తే మాత్రం ఇంకొక 500 తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు 15,000 లోపే వస్తాయి. 15,000 లోపు మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే మీరటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అయితే కుప్పలకు వస్తుంది. అంటే మీకు 15,000 లోపు బడ్జెట్లో ఏ మొబైల్ చూసినా సరే ఇదే ప్రాసెసర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అన్నిట్లలో ఇదే ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు నథింగ్ ఫోన్ లాంటి మొబైల్ కావాలనుకోండి, అంటే నథింగ్ ఫోన్ ఇది తాకలేదు కానీ దానిలాగా కనిపించే డిజైన్ అన్నట్టు. దాని అన్ని కలర్స్ రావు కానీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొంచెం కలర్గా లైట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి మొబైల్ ఒకటి కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్ కావాలి. ఇప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. సో వాటన్నిటి కోసం అయితే ఈ మొబైల్ మనం కొనుక్కోవచ్చు. ప్లస్ ఇక స్టోరేజ్ కూడా మనకు 128 GB స్టోరేజ్ వరకు దొరుకుద్ది. అయితే మీరు స్టోరేజ్ కోసమే మొబైల్ కొనుక్కోవాలనుకోండి తక్కువ బడ్జెట్లో, దానికోసం మీరు ఇన్ఫినిక్స్ నోట్ 30 5G మొబైల్ కొనుక్కోవచ్చు. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఏ బ్రాండ్ కూడా ఇంత ఎక్కువ స్టోరేజ్ని ప్రొవైడ్ చేయదు. 14,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతూ ఉంటుంది. ప్లస్ మనకు దీని గురించి మాట్లాడితే సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అదే చూడడానికి అనిపిస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. కాకపోతే డిస్ప్లేని ఎల్సీడీ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఈసారి మిగతా ఫీచర్స్ ఇచ్చిన కారణంగా ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసుకోవచ్చు. అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ 5G ఫోన్స్. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతకుముందు నేను చెప్పిన టెక్నో పోవో అయినా కానివ్వండి, ఇన్ఫినిక్స్ అయినా కానివ్వండి, ఇన్ఫినిక్స్ నోట్ 30 5G అయినా కానివ్వండి, యూఐ అనేది అంత బాగోదు. అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్లో బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం పాతది కదా, దాని కారణంగా దీనిలో మనకు యూఐ అనేది అంత బాగున్నట్టు అనిపించదు. అయినా కూడా మనం ఒక 14,000 ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ని కొనుక్కోవాలి అని అంటే దీన్ని కూడా చూడొచ్చు. ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ కావాలంటే ఇంకొక మొబైల్ ఉంది, రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేశాను, అదే లావా స్ట్రోమ్ 5G. సో మరి లావా గురించి మాట్లాడినట్టయితే మీరు ఏ ప్రైజింగ్ అనేది తీసుకోండి, గ్లాస్ బిల్డ్ ఇచ్చి పడేస్తున్నారు. ఏ బ్రాండ్ కూడా మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అసలు గ్లాస్ బిల్డ్ ఇవ్వట్లేదు. అటువంటిది వీళ్ళు గ్లాస్ బిల్డ్ ఇస్తున్నారు. మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే ప్రీమియం ఉంటుంది. ఏదో ఇప్పుడు మీరు కొనుక్కునేది మనకు 13,000 అంటే ఇక ఆఫర్ పెట్టుకుంటే 12,000కి వస్తుంది. 12,000లో మనం ఆ మొబైల్ తీసుకుంటే ఏదో 18,000 మొబైల్, 15,000 కంటే ఎక్కువ మొబైల్ వాడినట్టు అటువంటి ఫీలింగ్ అయితే ఆ బిల్డ్ క్వాలిటీ కారణంగా వస్తుంది. ఇందులో కూడా మనకు అదే డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసేసారు. యూఐ క్లీన్ ఉంటుంది. లావా గురించి మాట్లాడినట్టయితే క్లీన్ యూఐ ఇస్తున్నారు, ప్లస్ అప్డేట్స్ని కూడా ఇస్తున్నారు. అంటే జనాల మాట వింటున్నారు. కెమెరా పరంగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, యూఐ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే యూఐలో లాగ్ ఉంది, ఎటువంటి బ్లోట్ లేయర్స్ లేని యూఐ ఇస్తున్నారు. కాకపోతే మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు లేకపోతే కొన్ని చోట్ల మనకు లాగ్ అనేది కనిపిస్తుంది. అది కూడా వీళ్ళు అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసుకొని మొబైల్స్ కూడా రెగ్యులర్గా ఇలానే లాంచ్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళ మార్కెట్ షేర్ అనేది మెల్లిమెల్లిగా ఇండియాలో పెరుగుకుంటూ వస్తుంది. సో మరి దీనిలో కూడా మనకు 5000 mAh బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. సో దాని కారణంగా కూడా మనం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్, మీలో చాలామంది 15,000 లోపు ఏ మొబైల్ కొనుక్కోవాలి అని అడిగారు కదా, ఇది లిస్ట్. మీరు దీనిలో నుంచి కొనుక్కోవచ్చు. ఇంకా నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. ప్లస్ ఇంకా మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో దాని మీద నన్ను వీడియో ఏమంటున్నారో కింద కామెంట్లో రాస్తే దాని గురించి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.